హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? కంటిన్యూస్‌గా ఈరోజు వర్షం పడుతూనే ఉంది. కాకపోతే వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఉల్లి పకోడీ కన్నా ఒక్కసారి చికెన్ పకోడీ ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇంకా సండే కాబట్టి మా వారైతే చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. అందులో నేను కొంచెం చికెన్ అయితే తీసి పక్కన పెట్టానండి. అది నీట్‌గా వాష్ చేసేసుకొని ఇంకా అందులోనైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా వేసుకున్నానండి. కారం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అయితే కూడా వేసుకున్నానండి. వేసుకుంటూ బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకున్నాననమాట. కలిపేసుకొని అయితే బయటైతే మనం గంట సేపు పెట్టుకోవాలండి. అదే ఫ్రిడ్జ్‌లో అయితే అరగంట సేపు పెట్టుకుంటే సరిపోతుందనమాట. ఇంకా దాన్నయితే మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అరగంట అయిపోయాక ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నాననమాట. తీసుకొని చికెన్ అయితే బయటకి తీసేసానండి. ఇంకా చికెన్ అయితే వేసుకొని కళాయిలో కొంచెం కొంచెంగా చికెన్ అయితే వేసుకున్నామండి. వేసుకుంటూ ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక అందులోనైతే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసామనమాట. వేసేసి ఇంకా వేరే ప్లేట్‌లోకి అయితే తీసేసామండి. ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా చికెన్ పకోడీ తింటే టేస్టే వేరే కదండీ! ఇంకా అదైతే నేను తీసేసుకొని మా వారికైతే ఇచ్చాననమాట. మా వారు తిన్నారు. ఆ తర్వాత నేను కూడా టేస్ట్ చేశానండి. కొంచెం నిమ్మకాయ పిండుకుంటూ, ఆనియన్స్ పక్కన పెట్టుకుంటూ తింటే చాలా బావుంటుంది. ఇంకా నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.